పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. దాని గురించి ఏంటి మేడం? ఎక్కువ అన్నిటికంటే ఇప్పుడు దానికి రకరకాల పేర్లు నామకరణం చేసి చివరికి పిఎంఓఎస్లోకి వెళ్ళింది. అది మెటబాలిక్ సిండ్రోమ్ అని. ఇప్పుడు ఎర్లీగా వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్ వ్యక్తీకరణ అని చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ థింగ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే యూజువల్గా ఓవర్ వెయిట్ ఉండటం, తర్వాత షుగర్స్ కొద్దిగా హయ్యర్ సైడ్ ఉండటం, బ్లడ్ ప్రెషర్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉండటం, లిపిడ్స్ కొద్దిగా ఎక్కువగా, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం, బ్లడ్, ఇవన్నీ పెద్దవాళ్ళలో చూసేవి ఇప్పుడు పిల్లల్లో కూడా చూస్తున్నాం. అండ్ దాని ఎక్స్టెన్షన్ ఓవరీస్లో సిస్ ఎక్కువగా ఉండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం, లేదా ఫేషియల్ హెయిర్ ఉండటం, అండ్ ఊబకాయ. ఒకటి ఇది కూడా మెటర్నల్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీకి లేటర్ వచ్చే కాంప్లికేషన్గా గుర్తిస్తున్నారు ఇప్పుడు. అంటే నేను ప్రెగ్నెంట్గా ఆ చిన్న గుడ్డు లోపల ఉన్న పసిగుడ్డు మీద ఇవన్నీ ఇంప్రెషన్స్ కొన్ని అయితే, జెనెటిక్స్ కొంత అయితే, మనం మార్చుకోగలిగే మేజర్ థింగ్ ఫుడ్ రెగ్యులేషన్ అండ్ ఎక్సర్సైజ్. ఓవర్ వెయిట్ అయిన పిల్లలందరిలోనూ ఆడపిల్లల్లో ఇది ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. థిన్ పీసీఓడీస్ అనే వాళ్ళు ఒక చిన్న కేటగిరీ ఉన్నారు. అది డిఫరెంట్, అది కూడా డిఫరెంట్. సో ఇలాంటివన్నీ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అని అంటే ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటాం. అది దాని మూలానే ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది, ఈ పీసీఓఎస్ పిఎంఓఎస్లు పెరుగుతున్నాయి. తర్వాత ఎండోక్రైన్ డిస్రప్షన్లో ముందే మెన్సెస్ వస్తున్నారు ప్రికాషియస్గా, 10 ఏళ్ల లోపు లేకపోతే 12 ఏళ్ల లోపే పెద్ద మనుషులు అవటం, మెన్లో విరిలైజేషన్ తగ్గటం, అంటే స్పర్మ్ కౌంట్స్ తగ్గటం, స్పర్మ్స్ స్లోగా ఉండటం, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా మన వాతావరణంలో వచ్చిన మార్పులు, క్లైమేట్ చేంజ్, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉన్నాయి. మనం చేయగలిగిన కొన్ని ఏంటంటే నేను చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి, ఫుడ్లో పర్ఫ్యూమ్స్, హెయిర్ డైస్ అండ్ ఆల్ కాస్మెటిక్స్ వీలైనంత తక్కువ వాడటం, పర్టికులర్లీ చైల్డ్హుడ్లో ఎట్టి పరిస్థితుల్లో వాడి జోలికి కూడా వెళ్ళకపోవటం. పౌడర్, టాల్కమ్ పౌడర్స్ కూడా ఎండోక్రైన్ డిస్రప్షన్ చేస్తాయి. సో వీటన్నిటినీ చూసుకుంటూ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండటం. ఈ ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి. ఈ రెడీమేడ్ ఫుడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫార్ములా పాలు కూడా అల్ట్రా ప్రాసెస్డ్ అనేది ఒక పెద్ద ఇది జరిగింది. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ దే ఆర్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఎనీ విచ్ వేస్ ఇంట్లో తయారు చేసుకుని, ఫస్ట్ థింగ్ మిల్క్ అయితే బ్రెస్ట్ మిల్క్, దాన్ని బీట్ చేయగలిగిన సూపర్ ఫుడ్ ఇంతవరకు మనిషి కనుక్కోలేదు. ఐ డోంట్ థింక్ కనుక్కోగలదు. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ క్లోజ్గా రావటానికే 100 years నుంచి బిగ్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి రీసెర్చ్లోకి, తయారు చేయటంలోకి. ఇప్పటివరకు చేయలేకపోతుంది. ఇంకోటి ఏంటో తెలుసా, బ్రెస్ట్ మిల్క్లో అన్నిటికంటే అద్భుతమైన విషయం, విచ్ ఎప్పటికీ మనం చేయలేనిది, ఆ బేబీకి తగ్గ మిల్క్ ఆ మదర్ సెక్రెట్ చేస్తుంది. పక్క మదర్ మిల్క్ ఈ బేబీకి సూట్ అయ్యేటట్టు కాదు, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో అంత డైనామిక్గా అండ్ ఈ మదరే రోజు డిఫరెంట్ మిల్క్ సెక్రెట్ చేస్తుంది. కానీ చాలామంది మదర్కి ఎక్కువ పాలు ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు, కొంతమంది వేరే వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తారు. అది ఎలాగ కుదురుద్ది మేడం? అవన్నీ జస్ట్ లైక్ ఇప్పుడు నేను చాలా మందికి బేసిక్స్లో చెప్తాను, మనందరం యానిమల్సే కదా. సో మంకీస్ లాగా క్యాటిల్ పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది, డైలీ సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇవ్వదు ఒక కౌ, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్నిసార్లు తక్కువ. సో మంచినీళ్ళు ఎక్కువ ఇస్తారు, ఐ మీన్ వాట్ ఎవర్. అట్లా మదర్స్ మిల్క్ కూడా అలా తేడాలు ఉంటాయి, అండ్ జెనెటిక్ కూడా తేడాలు ఉంటాయి. కాకపోతే పాల గురించి ఒకటే చెప్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పాల గురించి అందరూ అడిగేది, సరిపోతాయా, నాకు సరిపోతాయా, సరిపోవా, అందరికి వచ్చే క్వశ్చన్ ఫస్ట్ 10 daysలో. ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వగలిగి పిల్లలకు అనగలిగారో వాళ్ళ హార్మోనల్ స్టేటస్ చెక్ అయిపోయింది, చెక్డ్, యు ఆర్ కేపబుల్. వన్స్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్, యు ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మిల్క్, సింపుల్ చెక్. కానీ విచ్ డే పీక్ రీచ్ అవుతుంది మిల్క్ అవుట్పుట్ అనేది తేడా ఉంటుంది.
ఒక్క 3 వారాలు వీలైనంత కామ్గా బేబీతో సక్ చేపిస్తూ ఉంటే ఎవెన్చువల్గా ఆల్మోస్ట్ అందరికీ సరిపడా మిల్క్ వస్తుంది. చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ అన్డిటెక్టబుల్ నెంబర్కే ఎక్స్ట్రా ఇవ్వాల్సిన దాని అంటే అది అడగొచ్చు, బస్సు సైజుని బట్టి కూడా మీకు కాదు కదా? నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనీథింగ్ ఆఫ్ దట్. అంటే మార్ఫాలజీ బట్టి ఏమీ కాదు. ఎప్పుడైతే మీకు డెలివరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ ఎంతసేపు ఎన్నిసార్లు సక్ చేస్తుందో అంత ఎక్కువ మిల్క్ అంత తొందరగా వస్తాయి. సింపుల్. ఓకే, ఏం చేయక్కర్లా, జస్ట్ లెట్ ద బేబీ సక్ ఆన్ యువర్ బ్రెస్ట్. మంకీస్ లాగా పట్టుకుని వేలాడి అలానే చిక్తూ ఉంటే యువర్ మిల్క్ విల్ ఫ్లో అండ్ జస్ట్ రిలాక్స్. లేకపోతే మనకి ఇప్పుడు వేరే ఉన్నాయి ప్రత్యామ్నాయాలు, అవి ఇచ్చుకుంటూ రిలాక్స్ అయిన మైండ్ ఫాస్ట్గా సెక్రీషన్ వైపు మళ్ళిస్తుంది హార్మోన్స్ని. ఇది ఒకటి పర్సనల్ క్వశ్చన్ మేడం. మన గీత్, మీకు గోల్డ్ తెలుసు కదా, గీత్ నా పెద్ద కొడుకు ఫస్ట్లో అసలు తినేవాడే. ఇప్పుడు హీస్ విపరీతంగా, అంటే సడన్ గా చికెన్ ప్రోటీన్ సడన్ గా, అంటే అంతకుముందేమో బతిమిలాడినా తినని పిల్లలు సడన్ గా ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది కదా, ఆ గ్రోత్ స్పర్ట్ వచ్చినప్పుడు ఒకటే నేను ఇది యూజ్ చేస్తుంటాను. మా అమ్మాయి తిడుతుంది, నేను ఎక్కడ చెప్పొద్దన్నా. సో ఆ ఏజ్లో నేను అడిగాను అనమాట ఎప్పుడో ఒకసారి, ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ అని, దేని గురించో మాట్లాడుతూ ఆర్ యూ హంగ్రీ అన్నాను. మమ్మీ జస్ట్ డోంట్ ఆస్క్, ఐఎమ్ 24/7 హంగ్రీ, దట్స్ ఇట్. నేను తినట్లేదంటే ఐఎమ్ నాట్ హంగ్రీ కాదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఈట్ నెక్స్ట్ అని చెప్పింది. అంటే సింపుల్గా జోవియల్గా మాట్లాడుతుంది కదా అను చెప్తున్నాను. సో అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఆ టైంలో. ఆ గ్రోత్ స్పాట్ వచ్చినప్పుడు విపరీతంగా కోయంబత్తూరులో ఉన్నాడు. సీరియస్గా నేను వచ్చినాక రోజు ఒక పూట అమ్మ బిర్యానీ, ఒక పూట బయట బిర్యానీ తినాల్సిందంటే నాకు నవ్వు వచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి ఫుడ్ గురించి, లేకపోతే దట్ ఆ సింపుల్ థింగ్స్ కూడా లగ్జరీ అవుతాయి డెఫినెట్గా. అంతకుముందే బతిమలాని తినే బ్యాచ్ నాకు కాన్స్టెంట్గా యూ యూస్ టు టెల్ మీ తినట్లేదు. బట్ మన బ్లూ చిప్ పుట్టినప్పుడే మనకు బ్లూ చిప్తో పుడతాం. ఎంత అవ్వాలి, ఎలా ఉండాలి, ఇలాంటివి కొన్ని డిసైడెడ్ ఉంటాయి, ప్రీ డిసైడెడ్. అలా ఉండాలి. డాక్టర్ కనుక బిలో ద చార్ట్స్ ఉన్నాడు, సరిగ్గా ఎదగట్లేదు అని అంటే అప్పుడు గ్రోత్ హార్మోన్ సరిపడా ఉందా లేదా, వేరే జబ్బులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి ఇన్వెస్టిగేట్ చేయాలి. బట్ భయంకరంగా కూరేసి కుక్కేసి వాళ్ళు ఎలానో ఉన్న వాళ్ళని ఇంకెలానో మార్చాలి అనే ట్రయల్స్ చెయ్యద్దు. ఊబకాయం మూలాన చాలా జబ్బులు వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఒకదానికి ఇంటర్ రిలేటెడ్.